డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని. వారి జీవితం నిజంగా ఈరోజు యువతకి ఆదర్శనీయం. ఎందుకంటే కులబలం లేదు. ఆయన మైనారిటీ వర్గం నుండి వచ్చారు. అలాగే సామాన్య కుటుంబం నుండి వచ్చారు. పెద్దగా ధనం లేదు. అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా రాజకీయ పలుకుబడి కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. చాలా సామాన్యుడు. స్కాలర్షిప్స్తో చదువుకొని ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా ఆయన చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఆయన ప్రతిభ, ఆయన నిజాయితీ, ఆయన దేశభక్తితో ఆయన ఏ స్థాయికి ఎదిగారంటే స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఆయన్ని ఆర్థికవేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని పిలిచి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు మరి ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని గాడిలో పెట్టాలంటే మీరు ఆర్థిక మంత్రిగా మీరు ఉండాలి అని చెప్పేసి ఆయన్ని స్వయంగా ఆర్థిక మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా చేసి ఆర్థిక మంత్రిగా చేశారు. ఆ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజిగా మన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో స్కీముల్లో మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ అనేది ఈ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ఉంది. నిజంగా ఆయన పాలిటిక్స్లో అజాత శత్రువు. అటువంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. ఆయన్ని విమర్శించేవారు ఎప్పుడు చూడాలి. ఆయన ఎప్పుడు కూడా ఆయన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ రాజకీయవేత్తగా ఈ దేశాన్ని ఎంతో ముందుకు నడిపించిన గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఆయన ఎంతో పేరు గడించారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు ఆయన చనిపోయారనే వార్త చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో గొప్ప క్వాలిటీస్ అంటే ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. ఆర్థిక మంత్రిగా దాదాపు 6 సంవత్సరాలకు ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. ఆయన కేవలం తన విద్య, తన యొక్క స్వశక్తితో ఈ స్థాయికి వెతికి అవకాశాలు ఆయన వెతుక్కొని వచ్చి ఆయన యొక్క ప్రతిభని, ఆయన యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని ఆయనకి ఈ స్థాయిని తీసుకెళ్ళాయి. కాబట్టి నేటి యువత నిజంగా మాకేమీ లేదు, మేమేం చేయలేము అనేది నిరాశ చెందకుండా మన్మోహన్ సింగ్ గారి జీవితాన్ని వారు చదివితే కనుక వారికి ఎంతో ఆదర్శనీయంగా ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలి. అటువంటి మహనీయుడు మరి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాలు ఘటిస్తూ నేను న్యాయవాది ఐఎం మహమ్మద్, సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని.